పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో కన్నుల పండుగగా జరుగుతున్న పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దీవెనలతో ముదిరాజులు గ్రామ ప్రజలు సుభిక్షంగా ఉండాలని, పెద్దమ్మ తల్లి ఆలయ నిర్మాణానికి గ్రామస్తులు ముందుకు రావడం అభినందనీయమని అన్నారు. పెద్దమ్మ దేవాలయము CGF లో 12 లక్షల రూపాయలు మీరు కంట్రిబ్యూషన్ కడితే మంజూరు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించినటువంటి దాతలకు, నిర్వాహక కమిటీకి, ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి గ్రామ పెద్దలు, అదేవిధంగా మహిళా సోదరులు, ముదిరాజు కమిటీ సభ్యులు, నిర్వాహక కమిటీకి, సోదరులకు, పూజారులకు అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ తల్లి ఆశీస్సులు కొప్పుల గ్రామం, శాంపేట మండలం, భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలపై ఉండాలని, తల్లి ఆశీస్సులతో మరి దినదిన అభివృద్ధి చెందే విధంగా మరి ఉండాలని కోరుతూ, ముఖ్యంగా మంచి దేవాలయం నిర్మించుకున్నాం. ఈ దేవాలయానికి కూడా ఒక పూజారి ఉండాలి. ఈరోజు ఉండాలంటే మనకు దానికి నిర్వహణ ఖర్చు కావాలంటే రోజు మనము గుడి కట్టుడు ఒక ఎత్తు, ప్రతిష్ఠ చేసుకోవడం ఒక ఎత్తు, ధూపదీప నైవేద్యం, దాన్ని ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ చేశాం. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత ఈరోజు మనము ఈ యొక్క కార్యక్రమం చేశాం. ప్రాణ ప్రతిష్ఠ చేసిన తర్వాత మనం రోజు స్నానం చేసి, టిఫిన్ చేసి, భోజనం ఏ రకంగా చేస్తాము, తల్లి కూడా స్నానం చేయించి, అభిషేకం చేసి, మనం వండుకునే వంటలో కనీసం ప్రసాద నైవేద్యంలో ఈరోజు నిర్వాహక కమిటీ, కుక్కుల గ్రామస్తులు, ఒక ముదిరాజు కులస్తులనే కాదు, ఆ తల్లి సపట వర్గాన్ని తల్లి ఆశిస్తారు. వారానికి ఒక్కసారో రోజుకు ఒక్కసారో మొక్కుకొని మీరు వండినటువంటి వంట మొదలు అమ్మవారికి పెట్టి నైవేద్యం ఇచ్చి, రోజు మడిగట్టుకొని పూజ చేసుకొని ఇంటికి పోయి భోజనం చేసే విధంగా ప్రతి ఒక్కరు ఉండాలని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.